హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో ముద్దుల చిన్నారి. ఈరోజు స్పెషల్గా గురువారం అంటే గుర్తొచ్చేది మనకి బాబానే కదండి. ఇదిగోండి మేము బాబా టెంపుల్కి వచ్చామండి. చూడండి ఎంత చక్కగా ఉందో. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుందండి. ఇదిగోండి మేము ఫస్ట్ గణేషుని దర్శించుకున్నామండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలండి. ఎంట్రన్స్లో కొబ్బరికాయ కొట్టిన తర్వాత గణేష్ ఇక్కడ చూడండి ఎంట్రన్స్ లో కొబ్బరికాయ కొట్టాలండి. కొట్టిన తర్వాత గణేషునికి ఇక్కడ మనం పెట్టిన తర్వాత దేవుడికి దండం పెట్టుకున్నామండి. ఇదిగోండి దండం పెట్టేసుకున్నాం కదండి. దండం పెట్టుకుని చిట్టి తల్లి కూడా దండం పెట్టుకుంటుందండి. ఇంకా మేము అలాగనే ఒక 2 నిమిషాలు అలా జ్ఞానించుకొని దేవుడి దగ్గర పెట్టి అగరబత్తులు కూడా చుట్టేస్తున్నామండి. అగరబత్తులు చుట్టిన తర్వాత మనం అక్కడ పెట్టి గుడి చుట్టూ కారం ఒక 9 రౌండ్లు అలా వేస్తానండి. పిల్లలు కూడా అదే వేస్తున్నారండి. మా చిట్టి తల్లి కూడా రౌండ్లు వేస్తుంది. దేవుని ఓం గణపతి అయ్యా అనుకుంటూ 9 చుట్లు చుట్టేసామండి. మన నాగదేవత ఉందండి. ఆడ నాగదేవత దగ్గరికి వచ్చి దండం పెట్టుకున్నామండి. కర్పూరం ఇట్లా కర్పూరం వెలిగించి దండం పెట్టుకొని బాబా గుడికి మేము పైకి వెళ్తున్నామండి. దండం పెట్టేసుకున్నామండి. దండం పెట్టుకొని మా చిట్టి తల్లి గంట కొడుతుందండి. గంట కొడుతుంది చూడండి. గంట కట్టేసినాక మేము ఇలానే బాబా గుడికి పైకి వెళ్తున్నామండి. ఇదిగోండి మనకు బాబా బాగా అసలు ఎంత ఇదిగా ఉంటాడు, అసలు చాలా బాగుంటుంది కదండి. ఇదిగో బాబా కనిపిస్తున్నాడని మేము లోపల ఎంట్రన్స్కి వెళ్తున్నాము. మా చిట్టి తల్లి అయితే రౌండ్ వేసేస్తుందండి. అస్సలు ఆగుతలేదు. ఏ గుడికి వచ్చినా అస్సలు మమ్మల్ని పట్టించుకోదు. అసలు ఎక్కడున్నామని కూడా మమ్మల్ని మేమే వెతకాల్సి వస్తుంది. ఇలా చూడండి రౌండ్ నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉందండి. మేము కూడా ఏం అనలేదండి, సరే చేయని అని ఆడుకుంటుంది చక్కగా. దానికి గుండె అంటే చాలా చాలా ఇష్టం అండి. ఇలానే మేము ప్రదక్షిణ చేసామండి. ఒక 5 ప్రదక్షిణలు చేసాము. బాబాకి 5 ప్రదర్శనలు చేస్తున్నామండి. చూడండి వెనకాల బాబా ఎంత బాగుందండి. వెనకాల మనకు బ్యాక్ సైడ్ బాబాని పెట్టారు. అట్లనే ఇదిగో వెనక వచ్చేసాము. వెనక నుంచి ఇలా ముందుకు వచ్చిన తర్వాత మనము ఇదిగో ఫ్రంట్కి వచ్చామండి. ఇలా వచ్చి ఇదంతా గుడి బయట అండి. చాలా పెద్ద గుడి అండి ఇది బాబా గుడి. పిల్లలతో చాలా ఫ్యామిలీతో వస్తే చాలా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. పిల్లలు మంచిగా కూర్చోవడానికి, కింద ఆడుకోవడానికి గార్డెన్ ఉందండి. చక్కగా పూల గార్డెన్ ఉంది, టేబుల్స్ వేశారు. చాలా చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా మనకు గురువారం లంచ్ టైంలో లంచ్ కూడా ప్రిపేర్ చేస్తారండి. చాలా బాగుంది. ఇదిగోండి ఎంత బాగుందంటే ఎక్కడైనా బాబా అంటేనే మనకు చాలా ఫేవరెట్ కదండి. ఇదిగోండి మేము 5 చుట్లు చుట్టేసామండి. లోపలికి వెళ్తున్నామండి మేము. ఇదిగోండి ఎంట్రన్స్. ఇదిగోండి మేము లోపలికి వెళ్తున్నామండి. బాబాని దర్శించుకొని వచ్చామండి. ఇదిగోండి మా చిట్టి తల్లి బాబాని ఉయ్యాలు ఊపుతుందండి. నేను ఇలా కూర్చున్నానండి. అస్సలు ఉయ్యాలను ఊపుతూనే ఉందండి. రాండంటే కూడా బజ్జుకుంటున్నాడు బాబా అని ఉంటుందండి. తర్వాత మా ఫ్రెండ్ కూతురు కూడా ఉంది చూడండి. ఇద్దరు కలిసి ఉయ్యాలు ఊపుతున్నారండి. చక్కగా వాళ్ళిద్దరు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి. మంచిగా ఆడుకుంటూ ఇదిగో ప్రసాదం పంచామండి. మేము పాయసం చేసుకొని పోయి ప్రసాదం పంచాము అందరికీ. మా బుడ్డి తల్లి అందరికీ పంచుతుందండి. ఇదిగోండి మా ఫ్రెండ్, ఇదిగో మా అమ్మాయి అందరికీ స్వీట్ పంచుతుందండి. అస్సలు నాకైతే నా దగ్గరికి రావట్లేదండి, అది తనే పంచుతుంది. ఇదిగోండి చిన్ని బేబీ, ఒక 1 ఇయర్ బేబీ చక్కగా ఆడుకుంటుంది. ఇదిగోండి మా అమ్మాయి నేను అక్కడ పంచుతున్నామండి. అవునండి వస్తున్నాను. ఇక్కడ దేవుడు అయితే బాబా చాలా అందంగా ఉన్నాడండి. అక్కడ ఫొటోస్ తీయలేరు కాబట్టి కిందికి వచ్చేసామండి. ఇదిగోండి ధ్వని దగ్గరికి వచ్చేసి ఇదండి కొబ్బరికాయ వేసేసి దండం పెట్టుకున్నామండి. దండం పెట్టుకొని ఒక 3 రౌండ్స్ వేసేసామండి. ఇదిగోండి మా బుడ్డి తల్లి కూడా చక్కగా దేవుని దండం పెట్టుకుంటుందండి. ఇదిగోండి మీరు కూడా దండం పెట్టుకోండి.
ఇలా రౌండ్ వేసుకోవాలండి. ఒక 2-3 రౌండ్లు వేసామండి. మేము కూడా చక్కగా 3 రౌండ్లు వేసేసామండి. ఇదిగోండి మా బుడ్డి తల్లికి కూడా కొంచెము బొట్టు పెట్టి నోట్లో కూడా వేసుకున్నామండి. మేము కూడా తనకు కూడా వేసాను. ఇలా ఒక 3 రౌండ్లు వేసేసామండి. 3 రౌండ్లు వేసేసి ఇంకా మేము బయటికి వెళ్ళి కాసేపు గార్డెన్ ఉందండి. ఇదిగోండి బాబా గారు చక్కగా ధ్వని వెనకాలండి. బాబా ఎంత చక్కగా కూర్చున్నారో కదండి. ఇదిగో బాబా ఫొటోస్ ఉన్నాయండి. చూడండి చక్కగా పూజ చేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటున్నారండి. మా బుడ్డ తల్లి మేము ఇంకా దండం పెట్టుకొని ఇదిగో బయటకు వచ్చేసామండి. ఇదిగోండి బయట చక్కగా గార్డెన్ ఉందండి. గార్డెన్లోకి కాసేపు మేము బెంచ్ మీద కూర్చున్నామండి. ఒక 10-15 మినిట్స్ దాకా అలా కూర్చొని కార్యక్రమం చేసుకొని మా చిట్టి తల్లి ఆడుకుంటుందండి. ఓకే అండి, మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.